हम तो रास्ते से जा रहे थे, झाल मुड़ी खा रहे थे, रास्ते से जा रहे थे, झाल मुड़ी खा रहे थे, जीत की ओर जा रहे थे। दीदी मिर्ची लगी तो हम क्या करें, दीदी मिर्ची लगी तो हम क्या करें। भारत माता की लाल उसका ऊपर आंख उठा के नहीं देख सकते। ये मोदी जी का गवर्नमेंट है। यहाँ पर अभी स्टार्ट हुआ, नया पश्चिम बंगाल शुरू हुआ आज से। इस जीत में एक ही चीज है, हम लोग पश्चिम बांग्लादेश नहीं बना देंगे। ये था हम लोग का एक सख्त प्रतिज्ञा, वो आज कंफर्म हुआ। यहाँ पर महिला का ऊपर जो अत्याचार हो रहे थे वो आज से बंद हो गया। यहाँ पर रात में भी महिला घूमे। రైట్, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాల్లో మనం చూస్తున్నాము. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే టీఎంసీ 96 లీడింగ్ లో ఉంది, అలాగే బీజేపీ 191 స్థానాల్లో లీడింగ్ లో కనిపిస్తోంది. ఇక్కడే చాలా డిఫరెన్స్ ఉంది. దీంతోనే మనకి అర్థమైపోతుంది ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పుని ఇచ్చారు అనేది. మరి కొంతసేపట్లో ఫైనల్ అయినా కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక క్లియర్ గా మనకి తెలిసిపోతున్నాయి ఫలితాలు. అలాగే అస్సాం విషయానికి వస్తే ఎన్డీఏ 101, ఇక్కడ తిరుగు లేకుండా వార్ వన్ సైడ్ అన్నట్లుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి అస్సాంలో కనిపిస్తుంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే 66, ఏఐడిఎంకే 60, టీవీకే 108. అంచనాలను మించి టీవీకే ముందుకు దూసుకు వెళ్ళడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని చూస్తే ఇంకా మ్యాజిక్ ఫిగర్ కి అత్యంత చేరువలో టీవీకే ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లియర్ గా అవుతుంది. ఇక పెద్దగా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదు. దాదాపుగా ఇదే లీడ్స్ కొనసాగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక కౌంటింగ్ ఫలితాలు క్లోజ్ అయ్యే టైం కూడా దగ్గర పడుతుంది. మరికొన్ని గంటల్లో మొత్తం క్లియర్ కట్ మనకి తీర్పు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్ మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే కేరళ విషయానికి వస్తే ఇక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య పోటీ ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడ కూడా యూడీఎఫ్ఏ ముందుకు దూసుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవే ట్రెండ్స్ ముందుకు కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఊహించిన విధంగా బీజేపీ ఏదైతే కంకణం కట్టుకుని బరిలోకి దిగిందో, మోదీ శాల వ్యూహం ఇక్కడ ఎంతగా ఫలించిందో బీజేపీకి వచ్చినటువంటి లీడ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక బీజేపీ పశ్చిమ బెంగాల్ని కైవసం చేసుకోవాలని ఎంత తాపత్రయపడిందో అది ఈరోజు దాన్ని ఫలితాల రూపంలో మనం చూడబోతున్నాము. చాలా చేంజ్ కనిపిస్తోంది. అంటే ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రజలు దేన్ని సహించరు, అలాగే వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అండ్ పెరిగినటువంటి పోలింగ్ శాతం కూడా చాలా చేంజెస్ని తీసుకొచ్చింది. దీంతోనే అంచనాలు తలకిందులైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అస్సాం విషయానికి వస్తే ఊహించిన విధంగానే ఇక్కడ రిజల్ట్ మనకి కనిపించింది. కానీ ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో మాత్రము ఇంతగా ఊహించలేదు. విజయ్ ఈ విధంగా ప్రజాదరణ చూరగొన్నారు అని ఎవ్వరూ ఊహించలేదు. ఊహలకి అందని విధంగా ఈ రిజల్ట్ అయితే మనకి కనిపిస్తోంది. మరి విజయ్ ఇక ద మ్యాజిక్ ఫిగర్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నారు. ఇక తర్వాత పరిణామాలు మనకి కొద్ది గంటల్లోనే తెలిసిపోతూ ఉంటాయి. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో మనం చూస్తున్నాము యూడీఎఫ్ లీడింగ్ లో ఉంది. సో ఈ విధంగా ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయి. దాదాపు ఇవే ఖరారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా జరిగినా స్వల్ప మార్పులకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది తప్ప భారీగా ఒక చేంజ్ వచ్చేసేటటువంటి పరిస్థితులు అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ లీడ్స్లో చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఒకరిని ఒకరు అధిగమించి నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. సో ఇటు బీజేపీ పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే అస్సాంలో కూడా, అలాగే ఎన్డీఏ పాగా వేయబోతోంది. ఇక తమిళనాడులో టీవీకేనే ముందుకు వెళ్తోంది. దాదాపుగా విజయ తీరాలకి అత్యంత చేరువలో ఉన్నటువంటి